ఏపీ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్గా సాగింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో మొదలై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గాలేరు నగరి ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చ సమయంలో ఇరు పార్టీల మధ్య హాట్ డిబేట్స్ జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ మండలిలో కాకరేపాయి. ఇరుపక్షాల నినాదాలతో సభ కంట్రోల్ తప్పడంతో చైర్మన్ వరుసగా సభకు విరామాలు ప్రకటించాల్సి వచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోపు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే 841 అడుగులు వచ్చే వరకు ఏపీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో 80% పూర్తయిందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించానని చెప్పిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సీమ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతలను ఆపామని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని బొత్స అన్నారు. దానికి ఇక్కడి సీఎం ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంటికి వచ్చి కేసీఆర్ గోదావరిపై ప్రాజెక్టుల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి, ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష, పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతలు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గత వైసీపీ హయాంలోనే ఆగిపోయిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోతిరెడ్డిపాడు సాగునీరు కాదు, తాగునీటికే అంటూ జీవో ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే 2020 సెప్టెంబర్లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎన్జీటీ చాలా క్లియర్ గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1 అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజునటువంటి సెక్రటరీ గారు కూడా మీరు అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా? లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే పోతిరెడ్డిపాడు విషయంలో మండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ
ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. వచ్చినేంటి మాట్లాడుతుంది సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్ గా డిస్కస్ చేద్దాం.